హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక స్టేషన్ నుంచి రిలీజ్ అయిందని తెలిసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి పల్లవి అయితే, ఇక మీనాక్షిని కిడ్నాప్ చేశాను నాన్న, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చాను అని పల్లవి అయితే చక్రధర్కి చెప్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే, చాలా మంచి పని చేసావమ్మా, నా కూతురు అనిపించుకున్నావు అని చక్రధర్ అయితే పల్లవిని పొగుడుతూ ఉంటాడు. ఇక సరే డాడ్, మామ్, నేను వెళ్ళొస్తాను అని ఇక పల్లవి అక్కడ టీ తాగేసి అక్కడి నుంచి ఇక ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక పల్లవి అయితే ఎలాగైనా ఇక మీనాక్షిని చంపేయాలి, ఆ మీనాక్షి వల్లే కదా ఈరోజు మేమింత టెన్షన్ పడేది అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి ఎలాగైనా ఆ మీనాక్షిని చంపేస్తేనే పీడ పోతుంది అని ఇక చాలా సంతోషంతో ఇంట్లో మాత్రం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పటి పక్క అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఎక్కడున్నావమ్మా, నీ గురించి ఎక్కడున్నావో తెలియక చాలా బాధగా ఉందమ్మా, ఎక్కడున్నావు అని ఇక అవని అయితే తన తల్లి గురించే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అక్కడికి వస్తాడు. అవని, అత్తయ్య ఖచ్చితంగా కనిపిస్తుంది, నువ్వేమీ బాధపడకవని, అవని నువ్వు టెన్షన్ పడకు, అత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత నాది, అత్తయ్య ఎక్కడికి వెళ్ళదు, ఖచ్చితంగా ఆ చక్రధరే ఏదో చేసుంటాడు, వాణ్ణి వదిలిపెట్టను అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక ఏమోనండి, నాకు చాలా భయంగా ఉంది, ఆ చక్రధర్ అమ్మపై కోపంతో ఏదైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ చక్రధర్పై కేసు పెడదామైంది అని అనగానే, మనకు ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏవీ లేవు కదండి, ఆ చక్రధర్పై మనం కేసు ఎలా పెడతాం అని అనగానే, అప్పుడే అక్షయ్, మరి ఏం చేయాలవని, అత్తయ్య గారు కనిపించాలంటే ఖచ్చితంగా వానిపై కేసు పెడితేనే అత్తయ్య ఎక్కడుందో తెలుస్తుంది అని చెప్పగానే, లేదండి, అత్తయ్య అమ్మ గురించి ఇంకా బయట తెలిస్తే ప్రమాదం అని అవని అనగానే, అప్పుడే ఇక ఎస్ఐకి అభిరామ్ కన్నా చెప్దాం, ఇక వాడైనా అత్తయ్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అని అనగానే, అప్పుడే అవని, అవునండి, అభిరామ్ గారు చాలా ఆలోచిస్తారు, వాళ్ళు మన ఇంటి గురించి చాలా ఆలోచించేవారు, ఖచ్చితంగా అమ్మ గురించి తెలుసుకుంటారు, ఇంతవరకు నేను ఆలోచించాను కానీ అభిరామ్ గారు గుర్తుకు రాలేదండి, వెంటనే అభిరామ్ దగ్గరికి వెళ్దాం అని అవని అనగానే, సరే అవని, పద వెళ్దాం అని అనగానే, ఇక అభిరామ్ గారు డిశ్చార్జ్ అయ్యారు, తను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారో లేక స్టేషన్లో ఉన్నారో ఫోన్ చేసి కనుక్కుందాం అని అవని అనగానే, అప్పుడే అక్షయ్ అయితే, సరే అవని, వానికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఇక అక్షయ్ అయితే అభిరామ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే అభిరామ్, చెప్పరా అక్షయ్, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు. లేదురా, నేను నిన్ను కలవాలి, అందుకనే ఎక్కడున్నావని తెలుసుకుందామని ఫోన్ చేశాను అని చెప్పగానే, ఎక్కడుంటానురా, మళ్ళీ డ్యూటీలో, ఇన్ని రోజులకి డ్యూటీకి వచ్చాను, ఇక ఆ రోజు ఇక నాకు యాక్సిడెంట్ కావడం, ఇన్ని రోజులు ఆ కేసు గురించి పట్టించుకోలేదు, ఇక మళ్ళీ తిరిగి రీఓపెన్ చేస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు. అభిరామ్ అయితే, సరేరా, వెంటనే నిన్ను కలవడానికి నేను అవని వస్తున్నాం అని చెప్పగానే, అభిరామ్, సరేరా, నేను స్టేషన్లో ఉన్నాను, తొందరగా వచ్చేయి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే, అవని, అభిరామ్ స్టేషన్లోనే ఉన్నాడంట, వాడు డ్యూటీకి ఈ రోజు నుంచి వెళ్తున్నాడంట, వీడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు అని చెప్పగానే, అవని, సరే అండి, వెంటనే మనం అక్కడికి వెళ్దాం అని చెప్పగానే, ఇక సరే పదండి అని అవని అక్షయ్ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు. అప్పుడే ఇక అభిరామ్ చూసి, మా వల్ల నువ్వు చాలా ప్రమాదాలకి గురయ్యావు, సారీ అండి అని అవని అంటూ ఉంటుంది. నా డ్యూటీ నేను చేశాను, ఆ డ్యూటీ చేయడం తప్పేం కాదు కదా, డ్యూటీలో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి, సరే అవని గారు, మీరు వచ్చిన పనేంటి అని అభిరామ్, ఏంట్రా అక్షయ్, ఏం పని అని చెప్పగానే, ఒరేయ్, నీకు ఒక విషయం చెప్పాలరా అని అనగానే, ఏంటి, మీ నాన్న గురించేనారా, మీ నాన్న గురించే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను, తొందరలోనే తెలుసుకుంటాను అని చెప్పగానే, ఇక కాదురా, ఇంకో విషయం అని చెప్పగానే అభిరామ్ షాక్ అయిపోతాడు. ఏంట్రా అది అని అనగానే, మా అత్తయ్య గారు కనిపించడం లేదురా, తను ఎక్కడుందో తెలుసుకోవాలి, తను నిన్నటి నుంచి కనిపించడం లేదు, అటు భరత్ దగ్గరికి వెళ్ళలేదు, ఇటు మా దగ్గర లేదు, తనని ఎవరో కిడ్నాప్ చేశారని భయంగా ఉందిరా, ఎవరో కాదు, ఆ చక్రధర్పై నాకైతే అనుమానం ఉంది అని చెప్పగానే,
అభిరామ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మీ అత్తయ్య గారికి ఆ చక్రవర్తి కిడ్నాప్ చేయడానికి కారణమేంట్రా అని చెప్పగానే, అవును, నీకు ఇంకా ఎవరికి తెలియని ఒక నిజం, నాకు అవనికి మా నాన్నకి మాత్రమే తెలిసిన నిజం ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే, చెప్పరా అని అభిరామ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్షయ్, అవునరా, మా అత్తయ్యని కిడ్నాప్ చేయడానికి ఆ చక్రధర్కే అవసరం ఉంది. ఎందుకంటే ఆ చక్రధర్ మా అత్తయ్యని పెళ్లి చేసుకొని అవని భరతులు పుట్టాక వాళ్ళని మోసం చేసి ఇక మా అత్తయ్యనే తన భార్య అని ఎవరికీ తెలియకుండా తనని చంపేయాలని చూశారు. ఈ మధ్య మా అత్తయ్య ఇక్కడికి వచ్చింది, తన గురించి తెలుసుకునే తనని చంపేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మా అత్తయ్య గురించి బయటపడకూడదని తనే ఏదో చేశాడని నాకు డౌట్గా ఉందిరా అని చెప్పగానే అప్పుడే స్టన్ అయిపోతాడు ఎస్ఐ అభిరామ్. అయితే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ చక్రధర్కి ఆ పల్లవి వాళ్ళ అమ్మ భార్య అని చెప్పారు అని అనగానే, అవునరా, తనకు కూడా తెలియకుండా ఇక మా అత్తయ్య గురించి ఇక తెలియకుండా మీనాక్షి అత్తయ్య గురించి రాజేశ్వరి అత్తయ్యని పెళ్లి చేసుకున్నాడు. నాకు ఈ మధ్య అవని చెప్పింది ఈ నిజం, నాన్నకు కూడా తెలుసంట. ఆ నిజం వల్లే ఈరోజు నాన్న ఈ పరిస్థితికి వచ్చాడేమో, ఆ చక్రధరే నాన్నని ఈ విధంగా చేశాడేమో అని నాకు డౌట్గా ఉందిరా అని అనగానే, అయినా మీ నాన్నకి ఈ నిజం ఎలా తెలుసురా అని అభిరామ్ అంటూ ఉంటాడు. అప్పుడు అవని, నేను చెప్తానండి. ఇక ఒకరోజు మావయ్య గారు ఇక చక్రధర్ని ఇడిపించాలని తీసుకొచ్చారు. కానీ అందులో నేను సైన్ చేయలేని చెప్పాను కదా, ఆ చక్రధర్ని విడిపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా తల్లిని ఖచ్చితంగా వాడు బయటకు వస్తే చంపేస్తాడు. అందుకనే ఇక నేను సైన్ చేయలేదు. మామయ్య గారు, నువ్వు సంతకం పెట్టలేదంటే దాని వెనకాల బలమైన కారణం ఏదో ఉంటుందని అర్థమైపోయింది అవని. అందుకే అడుగుతున్నాను, నీకు తండ్రి పొజిషన్లో ఉండి అడుగుతున్నాను, చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఆ చక్రధర విషయంలో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఇక మా మామయ్య గారు అడిగారు. అప్పుడే ఇక మామయ్య గారికి ఇక చెప్పకూడదు అనుకున్నాను, కానీ మామయ్య గారు తనపై ఒట్టేసుకుని నిజం చెప్పాలమ్మా అన్నాడు. అందుకనే ఇక ఆ చక్రధర్ ఎవరో కాదు, మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకొని ఇక నాకు తండ్రి అయ్యాడు. అలాంటి చక్రధర్ గురించి ఇక తనే నా తండ్రి అని నిజాన్ని మామయ్య గారికి చెప్పాను. మామయ్య గారు అందరి ముందు పార్టీలో ఇక నా తండ్రి గురించి, మా అమ్మకి నాకు జరిగే అవమానం గురించి, ఇక అవమానాలు జరగకుండా చూడాలని మామయ్య గారు ఆ పార్టీలో ఆ చక్రధర్ మా కన్న తండ్రి, మా అమ్మ భర్త అని నిజాన్ని చెప్పాలని చూశాడు. ఆ నిజం వల్లే ఇది ఇలా జరిగిందేమో అని నాకు కూడా డౌట్గా ఉందండి అని చెప్పగానే, ఖచ్చితంగా అవని గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ చక్రధరే చేసి ఉంటాడా లేక ఇంకా ఎవరైనా చేసుంటారని ఖచ్చితంగా నాకైతే వాళ్ళ మీదే డౌట్గా ఉంది అని ఇక అనగానే, అయినా ఆ చక్రధర్ స్టేషన్లో ఉన్నాడు, బయట చేసేవాళ్ళు ఎవరు అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అభిరామ్ అయితే ఆలోచిస్తూ ఉండగా అవనికి పల్లవి మీద డౌట్ ఉందని ఆ రోజు చెప్తుంది కదా, అలాగే ఇక అభిరామ్ కూడా పల్లవే డౌట్గా గుర్తుకు వస్తుంది. అంటే ఖచ్చితంగా బయట ఉంది పల్లవే, ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి అలా కావడానికి పల్లవే చేసింది అనుకుంటా అని ఇక అనుకుంటూ ఉంటాడు అభిరామ్. అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఏంట్రా ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అభిరామ్ అయితే, అవునరా, ఖచ్చితంగా మీ అత్తయ్య గారు ఎక్కడున్నారో తెలుసుకొని తనని మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాదిరా. ఇక మీ నాన్న గురించి, అప్పుడు మీ అత్తయ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి, అందరి గురించి తేల్చేస్తాను అని అభిరామ్ చెప్పగానే, అప్పుడే ఇక అక్షయ్ అవని అయితే చాలా సంతోషంతో, చాలా థ్యాంక్స్ అండి, మీరు మా కుటుంబం విషయంలో చాలా సహాయం చేస్తున్నారు అని అవని అంటూ ఉంటుంది. లేదు అవని గారు, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్, వాని విషయంలో నేనెందుకు దూరంగా వెళ్తాను? ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా బయట పెడతాను అని ఇక అభిరామ్ అయితే, మీరేమీ టెన్షన్ పడకండి, మీ అమ్మని రేపు ఉదయానికెల్లా మీ ఇంటికి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది అని అభిరామ్ చెప్తాడు. ఇక అవని అక్షయ్ అయితే చాలా సంతోషంతో ఇంటికైతే వస్తారు. ఇక అభిరామ్ అయితే తన కానిస్టేబుల్ రాజుకి ఫోన్ చేశాడు. నేను చెప్పిన పని ఏం చేస్తున్నావు రాజ్? ఆ పల్లవిని ఫాలో అవుతున్నావా? తను వెళ్ళే ప్రతి చోటు నువ్వు ట్రాక్ చేయాలి, ఖచ్చితంగా తను ఎటు వెళ్తుందో తెలుసుకోవాలి, తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేయమని చెప్పాను కదా అని చెప్పగానే, రాజు అదే పని మీద ఉన్నా సార్, నేను ఇప్పుడు తన కోసమే ఇక్కడికి వచ్చాను, తనని ఫాలో అవ్వకుంటూ వచ్చాను, కానీ ఒక అడవి ప్రాంతంలో ఇక అక్కడికి వచ్చి తను మాయమైపోయింది, తను కనిపించడం లేదు, తను కనిపించకపోవడంతో ఎటు వెళ్ళిపోయిందో అని ఇక నేను తిరిగి వచ్చేస్తున్నాను, కానీ ఫోన్ మాత్రం ట్యాపింగ్ చేస్తున్నాను సార్ అని చెప్పగానే, ఇప్పుడు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసావు కదా,
వెంటనే అది నాకు లొకేషన్ పంపించేయి అని చెప్పగానే ఇక రాజు అయితే కానిస్టేబుల్ రాజు అయితే వెంటనే ఇక అభిరామ్కి అయితే తన లొకేషన్ని షేర్ చేస్తాడు. అప్పుడే ఇక అభిరామ్ అయితే లొకేషన్ షేర్ చేయగానే వాటిని చూస్తూ ఉంటాడు. దీని వెనకాల ఇక ఈ పల్లెవే ఉందా లేక తన తండ్రి చక్రధర్ ఉన్నాడా తెలుసుకోవాలి అని ఇక ఆ ట్యాపింగ్ని అయితే అలానే చూస్తూ ఇక అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇక అక్కడే ఏదో ఒక చోట ఇక తనని కిడ్నాప్ చేశారని అనిపిస్తుంది. అవని వాళ్ళ తల్లిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పా కదా, మరి అలాంటి ప్రాంతానికి ఈ పల్లవి ఎందుకు వెళ్తుంది? ఖచ్చితంగా ఈ పల్లవే అవని వాళ్ళ తల్లి మీనాక్షిని కిడ్నాప్ చేసిందేమో చూడాలి అని ఇక వెంటనే అభిరామ్ అయితే ఇక పల్లవి ఫోన్ ట్యాప్ లొకేషన్ని బట్టి ఇక అలా ఫాలో అవ్వకుంటూ అక్కడికైతే వస్తాడు. అప్పుడే చుట్టుపక్కల అంతా అడవి ప్రాంతం, కానీ ఒక పడవబడిన ఇల్లు ఉండడంతో అది చూసి అభిరామ్ ఖచ్చితంగా మీనాక్షి గారిని అందులోనే కిడ్నాప్ చేసి ఉంటారు అని ఇక వెంటనే ఇదేంటి పల్లవి లొకేషన్ మొత్తం ఇక్కడే చూపిస్తుందంటే తను కూడా ఇక్కడే ఉంటుంది. ఇక ఆ మీనాక్షిని కిడ్నాప్ చేస్తారా లేక ఏం చేస్తున్నది తెలుసుకోవాలి అని అభిరామ్ అయితే వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఇక పల్లవి మీనాక్షికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇక అప్పుడే ఇదేంటి పల్లవి ఇక మీనాక్షి గారిని కిడ్నాప్ చేసింది అంటే పల్లవి మీనాక్షితో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇదే మంచి సమయం, ఈ రాబడీలకి బుద్ధి చెప్పి వెంటనే మీనాక్షి గారిని తీసుకుని వెళ్ళాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు. అభిరామ్ అయితే ఇక పల్లవి అయితే వెంటనే అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక పల్లవి వెళ్ళగానే అభిరామ్ అయితే మీనాక్షి గారి గదిలోకి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే చాలా సృహ కోల్పోయి ఉంటుంది కదా. అప్పుడే కళ్ళు తెరిచి నన్ను చంపేయకండి ప్లీజ్ పల్లవి, నన్ను చంపేయకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్ అయితే మేడం గారు నేను మీనాక్షి గారు అని అనగానే ఎవరు బాబు మీరు అని అనగానే నేను ఎస్ఐ అభిరామ్ని అని చెప్పగానే బాబు చాలా థ్యాంక్స్ బాబు, నన్ను చంపేయాలని చూస్తున్నారు, నన్ను తన తండ్రి తన కూతురు ఇద్దరూ కలిసి నన్ను చంపేయాలని చూస్తున్నారు అని చెప్పగానే అప్పుడే అభిరామ్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును బాబు, ఆ పల్లవి నన్ను కిడ్నాప్ చేసింది, ఆ పల్లవి నన్ను చంపేయాలని చూస్తుంది, తన తండ్రి కూడా నన్ను చంపేయాలని చూస్తున్నాడు, వాళ్ళిద్దరి ప్లాన్ ప్రకారం నన్ను ఇలా కిడ్నాప్ చేశారు అని చెప్పగానే అప్పుడే నిన్ను కాపాడడానికే నేను వచ్చాను, ఇక అందరి సంగతి నేను తేల్చుతాను అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మనం ఇంటికి వెళ్దాం పదండి అని ఇక అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేను, అక్కడికి వెళ్తే ఆ పల్లవి నన్ను మళ్ళీ చంపేస్తుంది అని మీనాక్షి అయితే అంటూ ఉంటుంది. ముందుగా మనం స్టేషన్కి వెళ్దాం, వీళ్ళని స్టేషన్లో వేసి ఆ తర్వాత అభిరామ్కి నిజాన్ని చెప్పి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అని అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సరే అండి అని ఇంకా మీనాక్షిని తీసుకొని ఎస్ఐ అభిరామ్ ఆ రౌడీలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అప్పుడే స్టేషన్కి వెళ్ళగానే వెంటనే ఇక అభిరామ్ అయితే అక్షయ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే అక్షయ్ ఒరేయ్ మా అత్తయ్య గారి గురించి ఏదైనా తెలిసిందా, మా అత్తయ్య గారు ఎక్కడున్నావో కనుక్కున్నారా అని అంటూ ఉంటాడు. ఒరేయ్ మీ అత్తయ్య గారు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు అని చెప్పగానే అక్షయ్ చాలా సంతోషపడతాడు. ఏంట్రా మా అత్తయ్య కనిపించిందా అని అనగానే అవునరా తనని తీసుకొచ్చాను అని చెప్పగానే అయినా మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని అంటూ ఉంటాడు. ఇక మీ అత్తయ్యని కొంతమంది కావాలని కిడ్నాప్ చేశారా, తనని చంపేయాలని కూడా చూశారు అని చెప్పగానే నిజంరా నాకు అర్థమైపోయింది, ఆ చక్రధర్ గాడే ఇంకా మా అత్తయ్యని చంపేయాలని చూశాడు, వానికి మాత్రమే అవసరం అత్తయ్యని చంపేయాలని చూసేది అని అనగానే లేదురా ఆ చక్రధర్ ఒకడే కాదు, ఇంకా తన వెనకాల తన పక్కన తన కూతురు కూడా ఉంది, ఆ పల్లవి కూడా ఇక తన తండ్రితో చేతులు కలిపి మీనాక్షి గారిని చంపేయాలని చూసింది అని చెప్పగానే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునరా నిజం చెప్తున్నాను, ఇక పల్లవి తన తండ్రి చక్రధర్ ఇద్దరు కలిసి మీనాక్షి గారిని కిడ్నాప్ చేశారు, ఇక కిడ్నాప్ చేసి తనని చంపాలని కూడా చేశారు. మీనాక్షి గారిని ఇక అలా పట్టుకోవడానికి కారణం ఆ పల్లవి ఫోన్ అయితే ట్యాప్ చేశాము తనకి తెలియకుండా. ఇక పల్లవి ఎటు వెళ్తుందో అని మా కానిస్టేబుల్ రాజుగారిని నేను ఫాలో అవ్వమన్నాను, కానీ ఫాలో అవ్వకుంటూ ఒక దగ్గరికి వెళ్ళాక తను కనిపించకుండా పోయింది, నువ్వు అక్కడే ఉండు ఆ లొకేషన్ బట్టి నేను వస్తానని చెప్పాను. అలా అభిరామ్ అయితే ఇక అక్కడికి వెళ్ళిందంతా చెప్పేశాడు. అప్పుడే ఇక అక్కడ ఒక పాడుపడ్డ ఇంట్లో ఇక మీనాక్షిని కిడ్నాప్ చేసి ఉంచడం అదంతా చెప్తాడు. అది విన్నా ఇక అక్షయ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనగానే అవునరా నేను చెప్పేది నిజం, ఆ చక్రధర్
తన కూతురు పల్లవి ఇద్దరు కలిసి ఈ మీనాక్షి గారిని చంపేయాలని చూశారు అని చెప్పగానే, ముందుగా నువ్వు మా అత్తయ్య గారిని ఇంటికి తీసుకుంటారా, ఇక వాళ్ళ గురించి నేను చూసుకుంటాను అని అక్షయ్ అనగానే, అప్పుడే అభిరామ్ ఇప్పుడే బయలుదేరుతున్నాము అని ఇక అభిరామ్ అయితే మీనాక్షిని తీసుకొని ఇక అక్షయ్ ఇంటి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక అక్షయ్ అయితే హాల్లోకి వచ్చి పల్లవి పల్లవి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే కమల్ రావడంతో, ఒరే నీ భార్య ఎక్కడుందిరా అని అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఏం జరిగింది, పల్లవి ఏదైనా చేసిందా అని ఇంకా కమల్ అంటూ ఉంటాడు. ఒరే నీ పల్లవి చేయడం కాదు, ముందుగా పల్లవిని పిలువు చెప్తాను అని ఇక అనగానే అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. ఇక నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉంటే ఇక ఇంకా ఇంకా నా వాళ్ళు ఇక ఏమవుతారో అని నాకు భయంగా ఉంది అని అనగానే కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే భానుమతి, ఏంటా నా మనవరాలను పట్టుకొని అలా తిడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే నీ మనవరాల్ని పట్టుకొని తిట్టడం కాదు చంపేయాలి అని ఇక అక్షయ్ అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు అని అర్థం లేని మాటలు అని అనగానే, ఈరోజు నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు ఈ పల్లవే. ఇప్పుడు మీనాక్షి అత్తయ్యని కూడా కనిపించకుండా చేసింది ఎవరో కాదు ఈ పల్లవే అని చెప్పగానే ఇక భానుమతి పార్వతి అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే, ఏంటనయ్యా ఏం మాట్లాడుతున్నావు, నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం పల్లవ అని అంటూ ఉంటాడు. అవును అవునరా, ఈ పల్లవే ఇదంతటికీ కారణం. ఆ రోజు మేడపై నుంచి నాన్నగారిని తోసేసింది ఈ పల్లవే. ఇప్పుడు మీనాక్షి అత్తయ్యని కూడా కిడ్నాప్ చేసింది ఈ పల్లవే. కిడ్నాప్ చేయడమే కాదు తనని చంపేయాలని కూడా చూసింది అని చెప్పగానే కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే భానుమతి, ఏంట్రా నా మనవరాలపై అంత పెద్ద నిందలేస్తుంటే నేను చూసి ఊరుకుంటాననుకుంటున్నావా, ఇప్పుడు మీ అత్తయ్య గారిని మీ మామయ్య గారిని అవమానించినట్లు తనను కూడా అవమానించాలని చూస్తున్నావా అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ అభిరామ్ అయితే మీనాక్షిని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే ఇక అభిరామ్ అయితే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడుతున్నాడు అక్షయ్. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలా ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈ పల్లవే రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసింది. ఈరోజు మీనాక్షిని కూడా ఇక చంపేయాలని చూసింది అని చెప్పగానే భానుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఎస్ఐ అభిరామ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా నా మనవరాలే మేడపై నుంచి తోసేసిందని మీకు ఎలా తెలుసు అని చెప్పగానే అక్కడ ఒక చీటీ దొరికింది. ఆ చీటీలో ఇక రాజేంద్ర ప్రసాద్ గారిని మేడపైకి రమ్మని పల్లవి రాసి తన పేరు కూడా రాసి ఇచ్చింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మేడపైకి ఒంటరిగా వెళ్ళాడు. అప్పుడు పల్లవే మేడపై నుంచి తోసేసింది అని చెప్పగానే అది విన్న భానుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడు కమల్, ఇలాంటి హంతకురులు నా ఇంట్లో ఉండడం ఏంటి, అయినా నా భార్యగా ఉండడం ఏంటి అని కమల్ అయితే, దీన్ని వెంటనే బయటికి గెంటేయండి అని ఇక దీన్ని చంపేస్తాను అని కమల్ అయితే అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అదంతా తెలుసుకున్న చక్రధర్ అయితే, ఇక ఇదంతటికి కారణం నేను ఆ మీనాక్షిని భార్యగా ఒప్పుకుంటే ఖచ్చితంగా నా కూతుర్ని వదిలిపెట్టేస్తారు అని ఇక చక్రధర్ అయితే ఇదంతా తెలుసుకొని ఇంటికైతే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక, ఏంటా నువ్వు నీ కూతురు చేసిన పనులు చాలా బాగున్నాయి, ఇక చాలు, మీలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రావడం కాదు, మిమ్మల్ని చంపేస్తాము, ఎన్కౌంటర్ చేసి చంపిస్తాము అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక చక్రధర్ అయితే, నన్ను క్షమించండి, నా కూతుర్ని కూడా వదిలిపెట్టండి, నా కూతుర్ని ఏమి చేయకండి, నేను చేసిన తప్పు ఏంటంటే మీనాక్షి నా భార్య, భరత్ అవనిలు నా కూతురు నా కొడుకు అని చెప్పగానే అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే పార్వతి, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, రాజేశ్వరి నీ భార్య కదా అని చెప్పగానే, రాజేశ్వరి కంటే ముందు నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత ఇక వాళ్ళని మోసం చేసి ఆస్తి మొత్తం ఇక అవని పేరిట రాసిందని, ఇక మీనాక్షిని తన గురించి ఎవరికి చెప్పకూడదని తనని చంపేస్తానని బెదిరించాను, ఆ తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక అప్పుడే అందరూ షాక్ అయిపోతారు. నీలాంటి వాళ్ళు అసలు మా ఇంటికి అల్లుడు రావడం ఏంటి, నా కూతుర్ని మోసం చేసావారా అని భానుమతి ఇక చక్రధర్ కాలర్ పట్టుకుంటుంది. ఇక నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నా తప్పులు ఇప్పుడు నా కూతుర్ని బాధ పెడుతున్నాయి, ఇక చాలు, ఇక నేను నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించావా మీనాక్షి అని ఇక మీనాక్షి కాలపై బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు అవని అయితే, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈరోజు మా మావయ్య గారు ప్రాణాలు తీయాలని చూసిన వీళ్ళని ఎలా నమ్ముతారు, ఇక అభిరామ్ గారు వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని ఇక అవని అయితే అంటుంది. వెంటనే ఇక చక్రధర్ని అటు పల్లవిని ఇద్దరిని అరెస్ట్ చేసి అభిరామ్ అయితే తీసుకువెళ్తాడు. ఇక వీళ్ళిద్దరిని ఎప్పటికీ విడిచే ప్రసక్తే లేదు అనుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. ఈ విధంగానైతే మీనాక్షిని అవమానపరిచిన అందరి ముందు ఇక చక్రధర్ అయితే ఇక మీనాక్షి తన భార్య అన్న నిజాన్ని అయితే తెలిసేలా చేస్తాడు. ఇక అభిరామ్ అయితే ఈ విధంగా అవని అభిరామ్ల ప్లాన్ ప్రకారం అయితే ఇక అందరి గురించి బయటపడిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.